17, 18, 19, 20. Up next, punches. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. పొద్దున్నే మా పిల్లలకి ఏమైందో ఏంటో తెలియదు కానీ హెల్త్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చినట్టు ఉన్నది. ఎక్సర్సైజ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో ఇంక టీవీలో పెట్టుకుని ఇంక చూస్తూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళు చేస్తా ఉంటే నేను బయటకి అయితే వచ్చి చూశాను. అసలు ఎండ అన్నదే లేదండి. ఈ రోజు బాగానే మంచు కురుస్తుంది అనమాట. చూడండి, అసలు ఈ పాటికి పక్కన సూర్యుడు అలా పైకి పొద్దు పొడుస్తా ఉంటాడు. అలాంటిది ఈ రోజు మొత్తం అంతా ఇలా చీకటిగా ఉన్నట్టయితే అయిపోయింది అనమాట. ఈ రోజు వీడియోలో మీకు కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలని చూపిస్తానండి. చాలా బాగుంటుంది అనమాట కాలీఫ్లవర్ పచ్చడి అయితేని. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేసి ఎలా ఉన్నది అన్నది కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు చాలా విలువైందని అనమాట. మీరు ఒక చిన్న లైక్ అయితే చేసేయండి. ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా ఉప్మా అయితే చేశానండి. చాలా రోజుల తర్వాత అయితే చేశాను. ఈ మధ్య ఇలా ఇడ్లీ దోశ ఇవే తప్ప ఇంకా ఉప్మాలు అయితే చేయట్లేదు అనమాట. సో ఈ రోజు అయితే ఉప్మా అయితే చేశాను. మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ ముందు ఇంక టీ అయితే పెట్టమన్నారండి. తర్వాత చేస్తాను, ఫస్ట్ టీ పెట్టన్నారు. ఇంక టీ అయితే పెట్టేశాను. ఇంకా టిఫిన్ అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు కాలీఫ్లవర్ పచ్చడి అయితే పెడుతున్నాము. ఇవి 2 ఫ్లవర్స్ అనమాట. అట్లా ఇలా చిన్న ముక్కల కింద అయితే చేసుకోవాలి. అంటే చిన్న ఫ్లవర్స్ కింద అయితే చేసుకొని ఉప్పు వాటర్ లో ఒక్క నిమిషం అలా నానిచ్చిన తర్వాత బాగా వాష్ చేసుకుని ఎండలో అయితే ఆరబెట్టుకోనండి. సో మార్నింగ్ ఆరబెట్టుకుని ఈవినింగ్ అయితే ఇలా అవుతాయి అనమాట. కొంచెం వెళ్ళిపోయినట్టు అయితే ఉంటాయి. సో ఇందులో అయితే వాటర్ అంతా పోతుందండి. వాటర్ పోయేదాకా ఉంచుకోవాలన్నమాట. ఇక్కడ ఇప్పుడు మెంతి పొడి ఇంకా ఆవ పొడి అయితే రెడీ చేసుకున్నామండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి మెంతులు తీసుకుని ఈ విధంగా కొంచెం లైట్ గా ఫ్రై చేసుకోవాలి. 1/2 కప్పు ఆవాలు తీసుకుని వాటిని కూడా ఇలాగ ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్ గా ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ ఎక్కువ ఫ్రై అయిందంటే మాడిపోతాయి అనమాట. సో కాలీఫ్లవర్ అయితే ఇంకోండి ఈ విధంగా ఉన్నది కదా. ఇప్పుడైతే ఇందులో మొత్తం అన్ని వేసుకుందాము. ఇది మనకి ఒక 3 months దాకా మనకి నిలవైతే ఉంటుందండి. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలన్నమాట. సో బయట అనుకోండి 1 month దాకానే ఉంటది అనమాట. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. కొలతకి ఏదైనా గ్లాస్ అయితే తీసుకోండి. మా అత్తయ్య గారు అయితే డైరెక్ట్ వేసేస్తున్నారు. మీకు కొలతతో అయితే చెప్తాను. 1 కప్ కారం తీసుకున్నామండి. ఒక 5 టీ స్పూన్స్ వచ్చేసి సాల్ట్ అయితే వేసుకున్నాం అనమాట. 2 టీ స్పూన్స్ వచ్చేసి మెంతి పొడి వేసుకున్నాము. అలాగే ఒక 1/2 కప్ వచ్చేసి ఆవపిండి అయితే వేసుకున్నాం అనమాట. సో ఇందులో మనకి కొంచెం వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నామండి. అలాగే కొన్ని మెంతులు కూడా వేసుకున్నాం అనమాట. వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి. మనకి ఆవకాయ పచ్చడి ఎలా పెడతామో సేమ్ అంతేనండి. ఇందులో ఏంటంటే నిమ్మరసం అయితే యాడ్ చేస్తాం అనమాట. ఒక 3 నిమ్మకాయలు తీసుకుని దాంట్లో మనకి గింజలు ఏమీ లేకుండా ఇందులో అయితే వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో అయితే ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. సో 1 కప్ ఆయిల్ అయితే వేసుకున్నామండి. ఆయిల్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో అంతేనండి, కాలీఫ్లవర్ పచ్చడి అయితే రెడీ అనమాట. మనకి ఆవకాయ పచ్చడి మావకాయ పచ్చడి అలా 3 days ఉంచి కలుపుకుంటాము. దీన్ని కూడా డబ్బాలో స్టోర్ చేసుకొని 3 days తర్వాత అయితే మనం కలుపుకుని తిన్నామంటే చాలా బాగుంటది. ముక్క మనకి చాలా క్రిస్పీగా ఉంటదండి. కరకరలాడుతూ ఉంటది అనమాట. మనకి ఇందులోకి ఉప్పు కారం ఇంకా నిమ్మరసం ఇదంతా వెళ్ళి చాలా కరకరలాడుతూ ఉంటది. సో ముక్క మెత్తబడిపోదు అనమాట. అసలు అని మనకి నూనెలో ఫ్రై చేసి ఎలా కరకరలాడుతుందో సేమ్ అలాగే ఉంటది. సో ఇవన్నీ కలిపేసుకున్నాం కదా, ఒక డబ్బాలు అయితే స్టోర్ చేసుకున్నాము. ఇది ఒక 3 days తర్వాత అనమాట. చూసారా ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చేసిందో. 3 days తర్వాత కాలీఫ్లవర్ పచ్చడి అయితే ఇలా అయితే ఉన్నదండి. మనకి గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. సో చాలా మంది పెట్టినప్పుడు గ్రేవీ అయితే అంత ఉండదు. సో ఇది గ్రేవీ కూడా చాలా ఎక్కువ వస్తుందండి ఈ కొలతలతో చేస్తే మాత్రం. కాలీఫ్లవర్ సీజన్ కదండి, కాలీఫ్లవర్స్ ఎక్కువ అమ్ముతా ఉన్నారు కదా. సో ఒకసారి ట్రై చేయండి. పచ్చడి అయితే చాలా బాగుంటది. రైస్ లోకి లేదంటే ఇడ్లీలో కూడా తినొచ్చు అనమాట. ఇడ్లీ దోశ ఇందులోగానే తినొచ్చు. ఉసిరికాయ పచ్చడి కూడా చాలా బాగుంటది. అవి కూడా పెడదాం అనుకున్నాం కానీ ఉసిరికాయలు అయితే లేవన్నమాట. నాకు బయట ప్యాకెట్లో ఉసిరికాయ పచ్చడి ఉంటుంది చూడండి, అది నాకు చాలా ఇష్టం అనమాట. సో మొన్న వెళ్ళినప్పుడు ఉసిరికాయ పచ్చడి తెచ్చుకుందాం అనుకున్నాం కానీ లేదు, నిమ్మకాయ పచ్చడి ఉన్నదంట. సో నిమ్మకాయ పచ్చడి అయితే తీసుకుని వచ్చాము. అయితే ఇక్కడ ఉసిరికాయలు దొరికితే మాత్రం తప్పకుండా ఒకసారి ఉసిరికాయ పచ్చడి కూడా పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడైతే వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటున్నానండి. అన్నం అయితే పొగలు వచ్చేస్తుంది అనమాట. సో అది క్రిస్పీగా మన పళ్ళ కింద తగిలితే భలే ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంక ఈవినింగ్ అయితే మేము బయటకైతే వెళ్ళామండి.
అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే పిల్లలకి స్వెటర్లు అయితే లేవండి, చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు గట్రా చాలా చల్లగా ఉంటుంది. సో స్వెటర్లు తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాము. అయితే మాకు తెలీదు మా హస్బెండ్ ఎంత దూరం తీసుకెళ్తారు, ఎంత పెద్ద మార్కెట్ తీసుకెళ్తారని తెలియదు అనమాట. సో ఏదో మామూలుగా పక్కనే కదని చెప్పేసి వెళ్ళాము, కాకపోతే చాలా దూరం తీసుకెళ్లారండి. ఈ బ్రిడ్జ్ కి పైన చూసారా ఎలా ఉందో, దీని పైన అంతా సోలార్ అంటండి. బ్రిడ్జ్ కి అంతా కరెంట్ ఇక్కడ నుంచే వెళ్తుందంట. అయితే ఎప్పుడు ఇక్కడ ఆగుతారంట అందరూని, కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఆగనివ్వట్లేదు, పోలీసులు అయితే ఉండనివ్వట్లేదంటే ఇక్కడ. ఇంక మేము కూడా ఆగకుండా వెళ్ళిపోయాము. ఇప్పుడైతే మార్కెట్ కి అయితే వచ్చేసాము. ఇది సయాజీ ఉలెన్ మార్కెట్ అన్నమాట. సో దీన్ని టిబిటియన్ మార్కెట్ కూడా అంటారనమాట. సయాజిన్ అంటే అదొక రాజు పేరు అంటండి, ఇంకా పెద్ద పేరే ఉంటది, మీకు షార్ట్ కట్ లో అయితే చెప్తున్నాను. అయితే ఈ రోడ్ అంతా మనకి రాజు సంబంధించిన కోట ఇవన్నీ ఉన్నాయండి, చాలా పెద్దవి ఉన్నాయి అనమాట. సో మేము వచ్చినప్పుడే చీకటిపోయింది, ఎప్పుడన్నా వచ్చి చూడాలన్నమాట. మీకు చూపిస్తా, నేను కూడా చూస్తానండి ఆ కోట మొత్తం రాజులదంతా అని. ఒకప్పుడు రాజు అంటండి. సో ఇప్పుడైతే మార్కెట్ కి అయితే వచ్చేసాము. ఇది చాలా పెద్ద మార్కెట్ అన్నమాట. అసలు అనుకోలేదు ఇంత దూరం తీసుకొస్తారని చెప్పేసి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పారంటే ఇక్కడ ఉంటాయి వెళ్ళండి అని చెప్పేసి, సరేలే అని చెప్పేసి ఇంత దూరం అయితే వచ్చాము. ఇక్కడ పిల్లలు రాగానే ఇంక ఇవి అడిగారండి. అసలు నేను ఇందులో చాలా కాస్ట్ ఉంటే వద్దని చెప్తాను నేను. చేది ఢిల్లీ చాట. మా పిల్లలకి ఇలాంటి బండ్లు చూడగానే మెయిన్ మా అబ్బాయికి ఆకలేసేస్తుంది అనమాట. ఇక్కడైతే చాలా కాస్ట్ తీసుకుంటారండి, ఇలాంటి మార్కెట్లు ఇంకెక్కువ తీసుకుంటారు. ఆ ప్లేట్ వచ్చేసి 100 రూపీస్ అంట. 3 ప్లేట్స్ తీసుకున్నాం కదా, 300 రూపీస్ అయితే అయింది. 300 రూపీస్ కి స్ట్రీట్ ఫుడ్ అయితే వస్తుందండి. మాకు నలుగురికి కడుపు నిండిపోద్ది అనమాట, అంత తినచ్చు 300 రూపీస్ కి. అలాంటిది ఇక్కడ ఒక్కొక్క ప్లేట్ 300 రూపీస్ తీసుకున్నారు. మా పిల్లలకి చెప్తానే ఉంటాను, కాకపోతే ఇండ్రు అనమాట. ఇంకా వాళ్ళు అడిగారంటే ఇంకా మా హస్బెండ్ ఇంకా కాదనరు, ఇంకొంటారు. నేనేమో వద్దు వద్దు అని చెప్పేసి నేను అంటా ఉంటాను. సో అలా అయితే అవుతుందండి. సో రాగానే 300 రూపీస్ అయితే పెద్ద లాస్ అయి పెట్టారనమాట. సో ఇంకా తర్వాత ఇంకా అన్ని షాప్స్ అయితే చూస్తున్నాము. ఇక్కడ ఫస్ట్ స్టాల్ అన్నది ఏంటంటే మొత్తం అన్ని పాతయండి, పాత టైప్ ఉన్నాయన్నమాట. అన్ని 150 లేకపోతే 200 300 అలా ఉన్నాయన్నమాట. ఇక మొత్తం 3 స్టోర్స్ అయితే ఉన్నాయి, పెద్ద పెద్ద స్టోర్స్ అనమాట. ఒక దగ్గర అయితే మొత్తం అలా పాత బట్టలు అయితే ఉన్నాయి. సో 100కి 2 200కి 3 అన్నట్టు అయితే మొత్తం అన్ని అమ్ముతా ఉన్నారు. సో అందులో మంచి ఏరుకుంటే బాగానే ఉంటది, కాకపోతే నేనేం చూడలేదన్నమాట. ఇంకా అలా రౌండ్ వేసి వచ్చేసాము. తర్వాత పిల్లలకి హ్యాండ్ గ్లౌజ్ అయితే తీసుకుందాం అనుకున్నామండి. సో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట మార్నింగ్ టైము, ఇంకా అందుకే హ్యాండ్ గ్లౌజ్ అయితే చూస్తున్నారు. ఇవి వూల్ టైప్ అనమాట, అంటే వూల్ హ్యాండ్ గ్లౌజులు. సో ఇవైతే చూసాము, ఇక్కడైతే చిన్న హోల్ వచ్చింది. సో మా హస్బెండ్ ఏమో అలాగే ఉంటాయి ఇవి అల్లిని కదా అని చెప్పేసి అంటా ఉన్నారు. రెండు అని ఓకే సార్. సో ఇప్పుడైతే అసలైన స్వెటర్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇలాంటి స్టోర్ల దగ్గర స్వెటర్ అయితే బాగుంటది, అక్కడ అన్ని పాత మోడల్ ఇంకా పాత అనిపించింది. సో ఇక అయితే చూస్తున్నాము విరాజ్కి అయితే వేసి, మెయిన్ విరాజ్కి అనమాట, విన్నుకి అయితే తీసుకోవట్లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ విరాజ్ తీసుకున్న స్వెటర్ అయితే ఉన్నదనమాట, అది 1000 రూపీస్ ఎట్టుకున్నాము. అది చాలా స్ట్రాంగ్ గా ఉంటది, కాకపోతే విరాజ్కి అయితే టైట్ అయిపోయింది. ఇంకా అందుకే ఇప్పుడు విరాజ్ తీసుకుని విరాజ్దేమో విన్నుకి వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఇక అయితే చూస్తున్నాము, కొంచెం పెద్దదే తీసుకుందాం అనుకుంటున్నాము, వాడికి త్వరగా టైట్ అయిపోతుంది అనమాట. సో అందుకే ఇంక అన్ని వేసి చూస్తున్నాం అనమాట, ఇంకేది నచ్చుతుంది అది. స్వెటర్లు మాత్రం చాలా రేట్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇవైతే 1500 అంటండి. లాస్ట్ ఇయర్ తీసుకున్నది అయితే 1000 రూపీస్, ఇదైతే 1500. సో చూస్తున్నాము ఏది బాగుంటుంది అని చెప్పేసి. సో జిప్ ఉన్నదైతే అంత మాట తీసి వేస్తా ఉంటున్నారు, జిప్ లేని తీసుకున్నాము, ఇలా హుడీ టైప్ అనుకున్నాము. సో ఇదైతే తీసుకున్నామండి, ఇదైతే 1100 అంటాం. సో ఇదైతే తీసుకున్నాము. ఇందులో కలర్స్ చూసాము, గ్రీన్ కలర్ అయితే బాగున్నదని చెప్పేసి గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాము. ఇక్కడే వేసేసాములేండి, చూపిస్తాను మీకు మళ్ళీని.
తర్వాత మంకీ క్యాప్ చూద్దాం అనుకున్నాం కానీ ఎక్కడ అంత దొరకలేదన్నమాట. ఉంటే టైట్ గా ఉంటున్నాయి, లేదంటే లూజ్ అయిపోతున్నాయి. ఇంకొంటే వీళ్ళదేనమాట మార్కెట్ అయితేని, మొత్తం అందరూ వీళ్ళే ఉన్నారు. సో వాళ్ళదే మొత్తం మార్కెట్ అంతాని. సో ఇది చాలా పెద్దదని చెప్పాను కదండి. సో ఒక్కొక్క దుక్కు నుంచి ఒక్కొక్క దుక్కు అయితే అలా వెళ్తా ఉన్నాం అనమాట. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా చాలానే ఎక్కువ ఉన్నాయి. అయితే నేను కూడా వుడెన్ టైపు జర్కిన్ లా ఉంటది కదండి, అంటే స్వెటరే, కాకపోతే ముందు బటన్స్ నుండి ఉంటాయి కదా, తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఎందుకులే మళ్ళీ దానికి కాస్ట్ పెట్టాలి, నేను ఎక్కడికి వెళ్తానులే అని చెప్పేసి నా దగ్గర ఉన్న పాతది స్వెటర్ ఒకటి ఉన్నది, కోవిడ్ లో తీసుకున్నది. సో ఆ స్వెటర్ యూజ్ చేసుకుంటా ఉన్నాను అనమాట. నేను ఏమి తీసుకోలేదు ఇంకా. సో విరాజ్కి అయితే తీసుకున్నాం అనమాట. అలాగే హ్యాండ్ గ్లౌజ్ కూడా తీసుకున్నాము. ఇంకా తర్వాత ఇంకా అలా వెళ్తా ఉంటే ఇక్కడ చీరలు అయితే ఉన్నాయండి. చీరలు ఇంకా రెడీమేడ్ బ్లౌజులు కూడా ఉన్నాయి. మనకి దసరా టైంలో కూడా చాలా ఎక్కువ పెడతారండి. ఇది రోడ్ సైడ్ అయితేనే ఇలాగా రెడీమేడ్ బ్లౌజులు, లెహంగాలు, శారీస్ ఇవన్నీ పెడతా ఉంటారనమాట. సో ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకా అలా చూస్తా ఉన్నాను. సో ఇవన్నీ ఇంకా నాకు అవసరం లేదని చెప్పేసి ఇంకా అలా చూస్తా వెళ్ళిపోయాను అనమాట. ఇవన్నీ డ్రెస్సులు, రెడీమేడ్ డ్రెస్సులు. ఇవి 3 పీస్ కుర్తీ సెట్స్ అనమాట. మొత్తముని చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి మీకు కనిపిస్తున్నాయి కదండి. సో నేనైతే ఫ్లాష్ అయితే ఆన్ చేయలేదు. ఫ్లాష్ ఆన్ చేస్తే ఇంకా క్లియర్ గా కనిపిద్దును. కాకపోతే వాళ్ళు ఏమనుకుంటారా అని చెప్పేసి నేను అలా తీస్తా ఉన్నాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారా లెహంగాస్, చూసారా ఎంత బాగున్నాయో. సో ఇవన్నీ ఇలాగే మనకి దసరాకి అయితే రోడ్ సైడ్ అయితే అమ్ముతా ఉంటారండి. సో కాస్ట్ మనకి స్టోర్ లో చూసుకునే కన్నా కొంచెం తక్కువనే ఉంటది, కానీ ఇక్కడ కూడా ఎక్కువనే చెప్తారు. తర్వాత ఇంకా అలా నడుచుకుంటే ఇంకా ఎదురుకి వెళ్తా ఉంటే మళ్ళీ ఇవి కనిపించాయి అనమాట. ఇవి గాజీ మొత్తం అని మనకి కుండీలు, అంటే మనకి ఇంట్లో అందంగా పెట్టుకోవడానికి మొక్కలకి కుండీలు గట్ట ఉంటాయి కదండి, అవి ఇంకా జాడీలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ ఫస్ట్ ఉన్నాయి చూడండి రవ్వని జాడీలు. ఆ జాడీలు అయితే 2 కలిపి 150కి అయితే ఇస్తానన్నాడు. నేను తీసుకుందాం అనుకున్నాను. నాకు 3 150కి ఇమ్మని అడిగాను. సో వాడు రాదన్నాడు. ఇంక తర్వాత పిలుస్తాడేమో అనుకున్నాను కానీ పిలవలేదన్నమాట. ఇంక నేను కూడా వెళ్ళలేదు. సో చాలా మంది బార్గెన్ అడిగిన తర్వాత ఆ రేటుకి ఇవ్వకపోతే వెళ్ళిపోతారు కదండి, వాళ్ళు పిలిచిస్తారు కదా. నేను అలాగే అనుకున్నాను కానీ వాడు ఏం పిల్లలేదు అనమాట. ఇంక ఊరుకున్నట్టున్నాడు వాడుని. సో జాడీలు అయితే బాగున్నాయి. సో ఏదైనా కారం, ఉప్పు ఇవన్నీ వేసుకోవడానికి ఉంటది కదని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంకా తీసుకోలేదు. తర్వాత ఇంకా లాన్కి వస్తా ఉంటే ఇంకెలాగా మొత్తం అన్ని మనకి భరూచ్లో ఉన్నప్పుడు మేము వెళ్ళి వెళ్ళాం కదండి మార్కెట్ కి, సేమ్ అలాగే ఉన్నది అనమాట. ఇది ఇక్కడ ఫ్యాన్ చూసారా, ఈ ఫ్యాన్ లో నుంచి మనకి హీట్ వస్తా ఉంటది అనమాట, వేడి. అది చూడండి ఎంత ఎర్రగా వస్తుందో గాలి అయితేని. ఫ్యాన్ కూడా హీట్ అయిపోయింది అనమాట బాగాని. ఇదంతా ఇంకా ఫుడ్ స్టాల్ అనమాట. ఇక్కడ బిస్కెట్లు ఇంకా ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు కొనుక్కునేది ఎలా ఉన్నా సరే అక్కడ ఉన్న తినే వాళ్ళు ఎక్కువ అయిపోయారు అనమాట. చుట్టూరుని అక్కడ ఉన్నాయన్నీ తీసుకుని తినేస్తా ఉన్నారు. పిల్లలైతే కాటన్ క్యాండీ కావాలన్నారు. ఇంకా వాళ్ళకైతే తీసుకున్నాము. సో అదే అండి విరాజ్ తీసుకున్న స్వెటర్ అయితే ఇప్పుడు చూపిస్తాను. అదే స్వెటర్ అనమాట. సో ఇంకా పిల్లలకైతే హ్యాండ్ గ్లౌజ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోయాము. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి. ఇక్కడ వరకు చూసినందుకు మీకు ఎంతో కొంత నచ్చే ఉంటది కాబట్టి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.